హలో తన్నెన్ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా మంచి హెల్తీగా ఉన్నారనుకుంటున్నాను. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే నిజంగా అయితే చాలా కోపంగా ఉంది నాకైతే ఈరోజు. నిజంగా చెప్పాలంటే చాలా అంటే చాలా 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 కోపంగా ఉంది. అది ఎందుకంటే ఈ వీడియోలో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే మీ వీడియో చూసాక కూడా మీకు కూడా చాలా కోపం వస్తుంది అనుకుంటున్నాను. ఒక అమ్మాయి గురించి బ్యాడ్గా మాట్లాడే హక్కు ఎవరికైనా ఉందా? అది ఎవరైనా సరే, ఫ్రెండ్ అయినా సరే, ఎవరైనా సరే, ఒక అమ్మాయి క్యారెక్టర్ గురించి, ఒక అమ్మాయి గురించి అంత పబ్లిక్ ప్లాట్ఫామ్లో మాట్లాడే అర్హత ఎవరికైనా ఉందా? అది అంటే కెమెరా ముందు అయ్యుండొచ్చు, కెమెరా వెనక అయ్యుండొచ్చు. చెప్పండి, మీరే చెప్పండి. ఒక అమ్మాయి గురించి మాట్లాడే అర్హత ఇంకొకరికి ఉందా లేదా? కమెంట్ బాక్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి, ఓకేనా? నేనైతే 1000% చెప్తాను, ఒక అమ్మాయి గురించి మాట్లాడే అర్హత ఎవ్వరికి లేదు. ఇది 1000% ట్రూ, నిజంగా చెప్తున్నా. అది ఏ విషయమైనా సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ గురించి నువ్వు చూసుకొని తర్వాత అసలు పక్కన అమ్మాయి గురించి మాట్లాడే అర్హత లేనే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ గురించి నువ్వు చూసుకో, అంతే. అంతకు మించి ఇంకేం లేదు, ఓకేనా? ఒక ఇంటర్వ్యూలో చాలా అంటే చాలా, అసలు నిజంగా చెప్పాలంటే క్యారెక్టర్ గురించి చాలా చీప్గా నీచంగా మాట్లాడారు. నిజంగా చెప్పాలంటే వాళ్ళ నేమ్ అయితే నేను చెప్పాను, మీరు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, మీరు ఆల్రెడీ వీడియో చూసే ఉంటారు. నేను వీడియో చేయడానికి కారణం ఏంటంటే నిజంగా ఒక అమ్మాయిని జడ్జ్ చేసే అర్హత మీకు ఎవరు ఇచ్చారు అసలు? ఓకే, నీకు అమ్మాయి నచ్చలేదు, అమ్మాయి గురించి మీరు ఎందుకు మాట్లాడతారు? దూరంగా ఉండండి. అసలు ఏంటి మీ బాధ అసలు? అది ఎవరైనా సరే, అంత ఫేమస్ అయిన అమ్మాయి ఎంత సరే, ఎంత పూర్గా ఉన్న అమ్మాయి అయినా సరే, ఏ అమ్మాయినా అమ్మాయే కదా. అసలు ఆ అమ్మాయిల గురించి ఎందుకు మాట్లాడతారు మీరు? ఏమన్నారంటే ఒక కంటెస్టెంట్ చూడ్డానికి అందరూ తన వెనకే పడతారనుకుంటున్నారు, కానీ ఫస్ట్ ఒక అబ్బాయితో ఫ్లర్ట్ చేసింది, తర్వాత ఇంకొక అబ్బాయితో ఫ్లర్ట్ చేసింది, తర్వాత ఫ్లర్ట్ చేయలేదు, తర్వాత ఇంకో వాళ్ళ నుంచి ఆపోజిట్ పర్సన్ నుంచి వస్తుంది అనుకుంటున్నారు, కానీ యాక్చువల్గా చెప్పాలంటే ఇటు సైడ్ నుంచి కూడా ఇంట్రెస్ట్ ఉంది అని చెప్తారు. అసలు ఏంటి ఫ్లర్ట్ చేయడం ఏంటి? అసలు నాకు తెలియకొడితే ఏంటి అలా మాట్లాడడం? నాకు తెలియకడుగుతాను ఒక అమ్మాయి గురించి. అది ఎవరైనా సరే, నేను కావాల్సిన మసాలా ఇచ్చాను, మీరు దేనికి జాయిన్ చేసుకుంటారు అని అన్నారు. తర్వాత ఇంటర్వ్యూ చేసేవాళ్ళు రీతునా తనుజానా అని క్వశ్చన్ ఏంటి నాకు తెలియకొడితే వాళ్ళ నేమ్స్ ఎందుకు వస్తాయి బయటికి? ఎవరైతే ఏంటి? అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే బయటే మాట్లాడుకొని బయటే ఫ్రెండ్షిప్గా ఉండి లోపలికి వచ్చి కూడా అలాగే సేమ్ అలాగే ఉండి అలా కనెక్ట్ అంటే అలాగే యాక్ట్ చేద్దాం అనుకున్నారు, కానీ అది కనెక్ట్ అయ్యే టైంకి అది వర్కౌట్ అవ్వలేదు అని చెప్తారు. అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే వాళ్ళ గురించి కాదనుకోండి, ఓకే మాట్లాడినప్పుడు ఈ విషయాలు ఇంత పబ్లిక్ ప్లాట్ఫామ్లో మాట్లాడినంత అవసరం ఏమొచ్చింది? చెప్పండి, మీరే చెప్పండి ఫ్యామిలీ, మీరే చెప్పండి, ఇది కరెక్టా? ఒక అమ్మాయిల గురించి, ఏ అమ్మాయినా సరే అమ్మాయే కదా, నిజమే కదా చెప్పండి. రీతు ఏం చేసింది, తనుజ ఏం చేసింది? అసలు ఎంత మంచిగా ఉన్నారు. తను కూడా బిగ్ బాస్కి వెళ్ళొచ్చింది కదా, ఆ బిగ్ బాస్లో ఉండి కూడా ఇలా ఎందుకు మాట్లాడతారు నాకు తెలియకడుగుతాను. ఓకే, వాళ్ళు బాండ్స్ యూజ్ చేసుకొని గెలిచారు, ఓకేనా? మీ పర్ఫెక్ట్ అంతే. ఒకవేళ బాండ్స్ యూజ్కొని గెలిచింటే ఇక్కడ ఆడియన్స్ అంత పిచ్చోళ్ళు కాదు కదా వాళ్ళని విన్నర్స్ చేయడానికి, నిజమే కదా చెప్పండి. అలా ఎలా అంటారు అసలు మీరు? కొద్దిగా నా బుద్ధి ఉండక్కర్లేదా మీకు? నిజంగా చెప్పాలంటే నాకు ఎక్కడో కొద్దిగా రెస్పెక్ట్ ఉంది వాళ్ళ మీద, ఎక్కడో చోట అని చెప్పే, కానీ ఇప్పటితో ఫుల్గా పోయింది వాళ్ళ మీద, అంటే మొత్తం పోయింది. నిజంగా ఎక్కడో ఒక నుంచి వచ్చారు, ఇంకా అంటే ఈ బిగ్ బాస్ వరకు వచ్చారు అంటే ఎంత కష్టపడంటే వచ్చారు, ఎన్ని మాట్లాడాలంటే వచ్చారు అని ఎక్కడో చోట కొద్దిగా ఉన్నింది. ఈ రోజుతో నిజంగా చెప్పాలంటే వాళ్ళ మీద ఉన్న రెస్పెక్ట్ అన్నీ పోయాయి. నిజంగా చెప్పాలంటే నిజంగా చాలా 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 కోపంగా ఉంది. అసలు ఎలా చేస్తారు నిజంగా చెప్పాలంటే ఒక అమ్మాయి గురించి? ఇప్పుడు అక్కడ ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు, ఇంటర్వ్యూ చెప్పేవాళ్ళు, వాళ్ళు కూడా అమ్మాయిలే కదా. ఇప్పుడు వాళ్ళ గురించి ఇంకొకరు మాట్లాడితే ఎలా ఉంటుంది? వాళ్ళు ఊరికే ఉంటారా? చెప్పండి, మీరే చెప్పండి. ఎవరైనా ఊరుకుంటారా వాళ్ళ గురించి ఇంకొకరు బ్యాడ్గా మాట్లాడినప్పుడు? సో వీళ్ళెందుకు ఊరుకో ఉండాలి చెప్పండి? వాళ్ళ గురించి అందరూ తెలుసు, కానీ వాళ్ళు తెలుసు కాబట్టి వాళ్ళు దూరం పెట్టారు.
మరి ఏదేదో షోస్కి వచ్చినప్పుడు వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలా అంటారు, ఎందుకు చెప్తారు? జెలసీ ఫీల్ అయ్యాను ఇవన్నీ చాలా షోస్లో అంటే బయటకు వచ్చాక అన్నిట్లో చెప్పారు. అలా ఎలా చెప్తారు అసలు? నిజంగా చెప్పాలంటే వాళ్ళైతే తనని దూరంగా పడడం నిజంగా చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఫస్ట్లోనే ఎక్కడ కట్ చేయాలో అక్కడే కట్ చేసేస్తారు. ఇలాంటి వాళ్ళకి నిజంగా దూరంగా ఉండాలి. నేను ఒక అమ్మాయి ఏంటి ఇలా చెప్తానని అస్సలు అనుకోలేదు నిజంగా చెప్పాలంటే. వీలైతే ఒక అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వండి, అది అబ్బాయి అయినా సరే. అబ్బాయిలకు రెస్పెక్ట్ ఇవ్వండి, అమ్మాయిలకు కూడా రెస్పెక్ట్ ఇవ్వండి. ఎవ్వరు తక్కువ కాదు, అమ్మాయి అబ్బాయి ఈక్వల్. నిజంగా చెప్పాలంటే నా దృష్టిలో నేను కూడా ఒక అమ్మాయి ఉండి ఇలాంటి విషయాలు మీతో షేర్ చేసుకుంటానని నా లైఫ్లో అనుకోలేదు నిజంగా చెప్పాలంటే. నేను ఏదో నిజంగా తనుజాని కళ్యాణ్ గురించి పాజిటివ్గా చెప్తాము, పాజిటివ్ స్ప్రెడ్ చేద్దాము, వాళ్ళకి చాలా అడిక్ట్ అయ్యాను అని చెప్పేసి వీడియోస్ చేద్దాము అని నిజంగా మంచి పాజిటివ్గా ఉందాం అనుకున్నా. కానీ ఇలాంటి వీడియో వస్తుందని అస్సలు అనుకోలేదు నా లైఫ్లో నిజంగా చెప్పాలంటే. నేను ఒక అమ్మాయి ఉండి నిజంగా చాలా బాధగా ఉంది నాకైతే. దిస్ ఈజ్ రియల్లీ క్యారెక్టర్ అసోసియేషన్. రియల్లీ ఆల్రెడీ బీబీ డన్ అయిపోయి 5 months 6 months అవుతుంది. ఓకే, మీరు అటెన్షన్ అంటే స్క్రీన్కి ఇంకా మంచిగా అటెన్షన్ ఇవ్వాలని చెప్పేసి ఏదైనా చెప్పుకోండి, అది ఓకే, మేమైతే తప్పు పట్టాము. కానీ ఇలా క్యారెక్టర్ గురించి మాట్లాడడం ఏంటి అసలు చెప్పండి? మళ్ళీ ఈ వీడియో అంతా బయటకు వచ్చాక మళ్ళీ పోస్ట్ చేశారు వాళ్ళే. నేను ఇది ఇప్పుడైతే ఇంటర్వ్యూ ఇవ్వలేదు, నవంబర్లో ఇచ్చాను, బీబీలో ఉన్నప్పుడే ఇచ్చాను అని చెప్పేసి ఇచ్చారు. కనీసం తప్పు మాట్లాడానని చెప్పేసి గిల్టీగానే ఫీల్ అవ్వలేదు అసలు నిజంగా చెప్పాలంటే. ఓకే, బీబీ అవ్వకముందే ఇచ్చారనుకోండి, అలా ఎలా మాట్లాడతారు ఒక అమ్మాయి గురించి మీరు? నిజమా కదా చెప్పండి ఫ్యామిలీ, మీరే నిజమా కాదా చెప్పండి? బీబీలో ఉన్నప్పుడే అనుకుందాం, ఓకే, అప్పుడు ఎలా మాట్లాడతారు అసలు ఈ విషయాల గురించి? కొద్దిగా ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి బుద్ధి ఉండక్కర్లేదా? ఇలాంటి ఇంటర్వ్యూస్ చేస్తారా అసలు? మళ్ళీ ఎంత బాగా ఆ మాటలు అన్న తర్వాత మళ్ళీ స్టోరీస్ పెట్టడం ఇలా మళ్ళీ నెగిటివ్ అవుతుందని చెప్పేసి. అసలు నిజంగా ఎక్కడ కానీ అసలు తప్పైనట్టు అమ్మాయి అయితే నిజంగా ఎక్కడ ఒప్పుకోలేదు నిజంగా చెప్పాలంటే. అస్సలు రియల్లీ వెరీ బ్యాడ్ అండి నిజంగా. ఇంకా ఇంత దారుణంగా ఉందేంటి అసలు? మరి చాలా దారుణం అసలు. ఇలాంటి వాళ్ళని నేను ఎక్కడ ఇన్ని సీజన్స్లో నిజంగా చెప్పాలంటే ఇంత హేటా, ఇంతలా చేస్తారా అసలు? మరి ఘోరంగా ఒక అమ్మాయిని, మరి చాలా ఘోరం అసలు. నాకు నిజంగా చెప్పాలంటే తనుజ తర్వాత నాకు రీతు గారు, పవన్ అంటే వీళ్ళ బాండ్ మంచిగా నాకు చాలా ఇష్టం అసలు నిజంగా చెప్పాలంటే. వాళ్ళు నిజంగా చాలా ట్రూ ఫ్రెండ్షిప్. నిజంగా వాళ్ళ కష్ట సుఖాలు చాలా షేర్ చేసుకున్నారు. అంటే రీతు కూడా చాలా ఫేస్ చేసింది, చాలా అంటే చాలా ఫేస్ చేసింది బీబీ కంటే ముందు. బీబీకి వచ్చాక అదంతా చాలా వరకు పోయింది నిజంగా చెప్పాలంటే. తన మీద నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. అలాంటి వాళ్ళ గురించి ఎప్పుడు తప్పుగా మాట్లాడకండి ప్లీజ్, మీకు దండం పెడతా. అసలు నిజంగా చెప్పాలంటే ఏ సీజన్లో లేనిది ఇంత హేట్రెడ్, ఇంత క్యారెక్టర్ గురించి మాట్లాడడం ఏంటో నిజంగా చెప్పాలంటే. నిజంగా చాలా అంటే చాలా కోపంగా బాధగా ఉంది నాకైతే. ఇంకొకటి ఏంటంటే చాలామంది అంటున్నారు కళ్యాణ్ రియాక్ట్ అవ్వాలి దీనికి అని చెప్పేసి. ఇంకొకటి వాళ్ళ ఫ్యాన్స్ అంటే తను చాలా సపోర్ట్ చేసింది కదా కళ్యాణ్కి అని అంటున్నారు. సపోర్ట్ చేసింది, బట్ ఇలా చేయడం కాదు. కళ్యాణ్ ఎంత మంచివాడు నిజంగా చెప్పాలి. నిజంగా ఇలాంటి వాళ్ళ వల్ల కళ్యాణ్కి చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది. ప్లీజ్ కళ్యాణ్, మీకు ఒక్కటే చెప్తున్నా, ఇలాంటి వాళ్ళకి చాలా దూరంగా ఉండండి. నాకు తెలుసు మీకు అంటే బీబీకి ముందు మీరు క్లోజ్ అయ్యారు, బట్ ఇలాంటి వాళ్ళకి నిజంగా దూరంగా ఉండి. వీళ్ళ వల్లే సగం ఫస్ట్ ఆఫ్ ఆల్ బీబీ అయిపోయిన తర్వాత వీళ్ళ వల్లే ఫస్ట్ ట్రోలింగ్ గురైంది కళ్యాణ్. నిజంగా చెప్తున్నా, అసలు కళ్యాణ్ తప్పే లేదు. అసలు దీంట్లో కూడా కళ్యాణ్ ఇన్వాల్వ్ చేస్తున్నారు కొంతమంది. అసలు ఎందుకు ఇన్వాల్వ్ చేస్తుందో నాకు అర్థం కాదు. అసలు ఏం సంబంధం కళ్యాణ్కి దీనికి నాకు తెలియక అడుగుతాను. అసలు ఎందుకు రియాక్ట్ అవ్వాలి కళ్యాణ్? చెప్పండి, మీరే చెప్పండి, ఎందుకు రియాక్ట్ అవ్వాలి? అసలు ఏం సంబంధం? నిజంగా కళ్యాణ్ మీకు ఒక్కటే సజెస్ట్ చేస్తాను, ఇలాంటి వాళ్ళకి నిజంగా దూరంగా ఉండండి. ఇలాంటి వాళ్ళ వల్ల మీకు నిజంగా చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది. మేము తట్టుకోలేము నిజంగా ఆ బ్యాడ్ నేమ్ వస్తే. ప్లీజ్ కళ్యాణ్, మీ దూరంగా ఉండండి. ఎంత దూరంగా ఉంటే మీరు అంత మంచిగా ఉంటారు. ప్లీజ్ మంచి పీపుల్కి క్లోజ్ అవ్వండి. ఇలాంటి వాళ్ళకి అస్సలు క్లోజ్ అవ్వకండి ప్లీజ్. నాకు తెలుసు, బట్
ఇలాంటి విషయం చెప్తాను అనుకోలేదు నిజంగా చెప్పాలంటే. ప్లీజ్ దూరంగా అయితే ఉండండి, ఓకేనా. ప్లీజ్ కళ్యాణ్ మాత్రం ఈ విషయంలో ఇలాంటి వాటిల్లో మాత్రం ఇన్వాల్వ్ చేయకండి, తనకి సంబంధమే లేదు. ఫ్యాన్స్ మీకు దండం పెడుతున్నా, ఇన్వాల్వ్ చేయకండి ప్లీజ్. మళ్ళీ ట్రోల్ చేసి పాప మా అబ్బాయిని బాధ పెట్టకండి నిజంగా చెప్పాలంటే. కళ్యాణ్ గారు ప్లీజ్, మీరు చాలా దూరంగా ఉండడం బెటర్ నిజంగా చెప్పాలంటే. ఒకరు అన్న మాటలకి ఇంకొకరిని ఇన్వాల్వ్ చేసే రైట్ మనకు లేదు. అసలు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్, అసలు ఎందుకు ఇన్వాల్వ్మెంట్ చేస్తారు చెప్పండి. ప్లీజ్ తనుజ గారు, ఎవరైనా చెప్తున్నా దీనికైతే చాలా దూరంగా ఉండండి. నాకు తెలిసి రెస్పాన్స్ ఇలాంటి వాళ్ళకి ఎంత రెస్పాన్స్ ఇచ్చినా వేస్ట్ అనుకుంటున్నాను. రెస్పాన్స్ ఇవ్వండి అంటున్నారు. ఇలాంటి వాళ్ళకి ఇచ్చినా కూడా వేస్ట్. నాకు తెలిసి మీరు ముందుగానే కట్ చేశారు. ఇలాంటి వాళ్ళకి దూరంగా ఉండండి నిజంగా చెప్తున్నాను. నాకు తెలుసు కళ్యాణ్ మీరు కూడా చెప్తారని చెప్పేసి కళ్యాణ్కి కూడా. ప్లీజ్ కొద్దిగా ఇలాంటి వాళ్ళకి కొద్దిగా దూరంగా ఉండమని చెప్పండి, ఓకేనా. చాలా ట్రోల్ చేస్తున్నారు. మళ్ళీ ఇంకా తగ్గిపోయింది అనుకునే లోపు మళ్ళీ ఏదో ఒక విషయాన్ని లాక్కొని వచ్చి మళ్ళీ తనని ట్రోల్ చేస్తున్నారు. ప్లీజ్ నాకైతే చాలా బాధగా ఉంది. పాపం ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీకి వస్తున్నారు. ప్లీజ్ తను ఇంకా ఎదగనివ్వండి. ఇలా ట్రోల్ చేసి పాపం బాధ పెట్టకనే చాలా మంచిగా ఉన్నారు వాళ్ళు. చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ ఇంకా సక్సెస్ అవ్వాలనుకుంటున్నారు వాళ్ళ లైఫ్లో. ప్లీజ్ కొద్ది రోజులు వాళ్ళని వదిలేసేయండి. వాళ్ళు మాత్రం ట్రోల్ చేయకండి, ఎలాంటి దాంట్లో ఇన్వాల్వ్ చేయకండి అంతే. ఈ విషయానికైతే వాళ్ళు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. కుక్కలు మురుగుతాయి కదా, అలాగే పిక్చర్ లైట్. ఆల్రెడీ తనుజగా చెప్పారు కదా, ఇలాంటి వాళ్ళ గురించి పిక్చర్ లైట్. మీరు తప్పుగా అనుకోకండి నన్ను ఇలా మాట్లాడినందుకు. సారీ నిజంగా చెప్పాలంటే నాకైతే చాలా బాధగా అనిపించింది ఇలా ఇన్వాల్వ్ చేసినందుకు, ఇలా ఒక అమ్మాయి గురించి మాట్లాడినందుకు. ఎవరికైనా చాలా కోపం వస్తుంది. నేను కూడా ఒక అమ్మాయి ఏంటి, ఎవరికైనా చాలా కోపం వస్తుంది. ఎందుకు దూరం ఉండమని చెప్పని అర్థం చేసుకోండి. మీ ఫ్యాన్స్కి చాలా అయితే కళ్యాణ్ ఫ్యాన్స్కి కోపం వస్తుంది నాకు తెలుసు. బట్ మీ కళ్యాణ్ కోసమే చెప్తున్నాను, దూరంగా ఉండమని చెప్తున్నాను. ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఇలాంటి వాళ్ళకి. ప్రతి దాంట్లో చూస్తూనే ఉన్నాను నేను. ఇంకా ట్రోలింగ్ తగ్గుతుంది అంటే మరి ఘోరంగా తయారవుతుంది. సో ఇలాంటప్పుడు కొద్దిగా దూరంగా ఉండడమే బెటర్ కదా వాళ్ళకి. బట్ నాకు ఇంత కోపంలో కూడా కళ్యాణ్ తనుజ నేమ్ తలుచుకుంటే ఎక్కడో తెలియని ఒక అంటే మైండ్ ఫ్రెష్నెస్గా అనిపిస్తుంది నిజంగా చెప్పాలంటే. వాళ్ళ గురించి ఇంకా కొత్తగా చెప్పాలనిపిస్తుంది. అంటే వాళ్ళ గురించి ఇంకా మాట్లాడాలనిపిస్తుంది నాకైతే. వాళ్ళిద్దరి గురించి ఇదంతా వదిలేసి, నెగిటివిటీ అంతా వదిలేసి మంచిగా వాళ్ళిద్దరి గురించి చెప్పాలనిపిస్తుంది నిజంగా చెప్పాలంటే. నాకైతే ఇది చెప్పేటప్పుడు అంటే కొద్దిగా ఏదోలా అనిపించేసింది. బట్ కళ్యాణ్ తనుజ నేమ్ తలుచుకోగానే నాకు కొద్దిగా ఏదో రిలాక్సేషన్ లాగా అంత మంచిగా ఉంది. నేను అసలు ఈ వీడియో చేద్దామని అస్సలు అనుకోలేదు, బట్ చేయాల్సి వచ్చింది. ఇంకా కుకుమిత్ర అందరు చూసే ఉంటారు. నా ఈ వీడియో ఈరోజు అప్లోడ్ చేద్దాం అనుకున్నాను ఎపిసోడ్ది. మళ్ళీ అంటే మన కళ్యాణ్ తనుజ ఉన్న ఎపిసోడ్ టీఆర్పీ రేటింగ్ వేరే లెవెల్లో ఉండాలి కదా, ఇంకా ఆల్రెడీ వేరే లెవెల్లో ఉంది. బట్ అంటే ఎంత వచ్చిందా అని కరెక్ట్గా ఎగ్జాక్ట్గా తెలీదు. బట్ అయితే సండే ఎపిసోడ్ కంటే సాటర్డే ఎపిసోడ్ హై రేంజ్లో టీఆర్పీలో ఉంది. అది ఇంకా ఎక్కువ ఉండాలని అనుకుంటున్నాను. ఎవరైతే వాళ్ళని అవమానించారో అక్కడే వాళ్ళు ఉంటేనే టీఆర్పీ ఉంటుందని నిరూపించాలని చెప్పేసి ఈరోజైతే ఆ ఎపిసోడ్ వీడియో అప్లోడ్ చేయండి. ఎందుకంటే టీవీలో కూడా చూడాలి అందరూ. సో అందుకోసమే అదంతా నేను ఈరోజు అప్లోడ్ చేయను, టుమారో వీడియో పెడతాను, ఓకేనా. వాళ్ళ గురించి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఈరోజు ఆ ఎపిసోడ్ చూస్తూనే. మీరందరూ చూసే ఉంటారు. ఖచ్చితంగా నేను టుమారో పోస్ట్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి ఆ వీడియో కూడా, ఓకేనా. నాకైతే చాలా బాగా అనిపించింది. చాలా మూమెంట్స్ ఉన్నాయి, చాలా అంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ని నిజంగా చెప్పాలంటే సేమ్ బీబీలో ఎలా ఉన్నా సేమ్ ఇలాగే ఉన్నారు నిజంగా చెప్పాలంటే. చాలా 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 హ్యాపీగా ఉంది. వాళ్ళైతే ఈ వీక్ నేను చెప్పింది ఇంకొక అప్డేట్ ఏంటంటే కళ్యాణ్ తనుజ గురించి నేను చెప్పింది ఏంటంటే, నేను వచ్చే ఎపిసోడ్స్లో తనుజ కళ్యాణ్ టాప్ 1 టాప్ 2లో అలా ఉంటారని చెప్పాను. ఈ వీక్ కాదు నేను చెప్పింది. నో వరీస్, కళ్యాణ్ అయితే ఎలిమినేట్ అవ్వలేదు, బాధపడకండి. అసలు చాలామంది కళ్యాణ్ ఎలిమినేట్ అయ్యాడా అనుకుంటున్నాను. లాస్ట్ వీడియో చెప్పాను, కళ్యాణ్ అయితే ఎలిమినేట్ అవ్వలేదు, ఓకేనా. హ్యాపీగా ఉండండి. నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్లో కళ్యాణ్ టాప్ 1 టాప్ 2 ఉండబోతున్నారు. ఇంకా వాళ్ళిద్దరు ఖచ్చితంగా టైటిల్ కొట్టాలనుకుంటున్నాను, కొడతారు కూడా. అందరు గట్టిగా అనుకోండి, ఓకేనా. వాళ్ళిద్దరు టైటిల్ గెలవాలి. ఇలాంటి నెగిటివ్ వల్ల వాళ్ళు విడిపోయే బాండ్ కాదు,
వాళ్ళది ఫ్రెండ్షిప్ బాండ్ నిజంగా జస్ట్ చాలా స్ట్రాంగ్గా ఉండే బాండ్. వాళ్ళైతే ఎప్పటికీ విడిపోరు. వాళ్ళిద్దరైతే హ్యాపీగా ఉన్నారు, హ్యాపీగా మాట్లాడుకుంటున్నారు, హ్యాపీగా మంచిగా ఉన్నారు. BB9లో ఎలా ఉన్నారు బయట కూడా అలాగే ఉన్నారు. మీరైతే టెన్షన్ తీసుకోకండి. వాళ్ళు ఎంత నెగిటివ్ వచ్చినా కానీ డోంట్ వరీ, వాళ్ళంతా స్ట్రాంగ్గా కంబ్యాక్ ఇస్తారు ఖచ్చితంగా. తెలిసిందే కదా మన తనుజాని కళ్యాణ్ గురించి. నిజంగా చెప్పాలంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ బాండ్కి నిజంగా చెప్పాలంటే హ్యాట్స్ ఆఫ్ అండి. అది ఇలాంటి ఫ్రెండ్స్ కూడా ఉంటారు. ఎంత జెన్యూన్, ఇంత ప్యూరిటీ, ఇంత రియల్గా కూడా ఫ్రెండ్స్ సపోర్ట్ చేసుకుంటారా అనేలా ఉన్నారు. ఇద్దరు ఒకే కాంపిటీషన్లో ఉండి కూడా సపోర్ట్ చేసుకుంటున్నారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. BB9లో ఎలా సపోర్ట్ చేసుకున్నారు సేమ్ ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉన్నారు. డోంట్ వరీ ఓకేనా. కళ్యాణ్ తనుజ అయితే చాలా హ్యాపీగా చాలా మంచిగా ఉన్నారు ఓకేనా. ఇలాంటి నెగిటివ్ అయితే అస్సలు కేరే చేయరు, పిచ్చలైట్ వాళ్ళిద్దరు ఓకేనా. హ్యాపీగా ఉండండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. టుమారో ఇంకొక మంచి వీడియోతో వచ్చేస్తాను. ఆ వీడియో చూసి మంచిగా ఎంజాయ్ చేయండి. అంతలోపు ఈ వీడియో చూసి కొద్దిగా మంచిగా ఎంజాయ్ చేయండి ఓకేనా. ఇంకా ఫైనల్లీ మర్చిపోకండి, ప్లీజ్ లైక్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కన గంట ఐకాన్ దాన్ని క్లిక్ చేయండి.